మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని వెళ్ళారా మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల వయసాయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరి అదే కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మా గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేసిన వాక్యభాగము త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 14వ అధ్యాయము 7 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 14వ అధ్యాయము 7 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ క్రైస్తవ స్వాతంత్ర్యము అంటే క్రీస్తులో స్వతంత్రులము కాబడుట, క్రీస్తు చూపిన ప్రేమను బట్టి, తండ్రి ఆయనను ప్రేమించి మన కొరకు పంపించిన విధానాన్ని బట్టి, కుమారుడైన ప్రభు మన కొరకు చేసిన సమస్తమైన కార్యాలను బట్టి క్రీస్తు కొరకు మనము బ్రతుకువారమై ఉన్నాము. క్రీస్తులోనే మనం ఉన్నాము. క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేము, చేయజాలము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. అంటే వ్యక్తిగతమైన ఆలోచన అభిప్రాయాలు కాదు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. తిరిగి ఆయనలో మనము మరణించి తిరిగి లేపబడతాము. కాబట్టి మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం అన్నాడు. అంటే మనం బ్రతికి ప్రభు కోసం బ్రతకాలి, అంటే ప్రభువులాగా జీవించాలి. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. అంటే ప్రభు ఎలాగైతే మన కొరకు ప్రాణం పెట్టారో అలాగా మనము ప్రభు కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము మరణించువారమై ఉండాలి. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. అంటే మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు ఆత్మను కలిగి సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించువారమై ఉండాలి. తాను మృతులను సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రభువు ఎందుకొరకు ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే మరణంలో పాపంలో ఉన్న మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు. మరణించిన వారికిని బ్రతికున్న వారికిని ప్రభువై ఉన్నాడు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. కాబట్టి ప్రభువు మరణించి తిరిగి లేచుట అనేది మరణాన్ని జయించడం. పాపము మరణము ద్వారా మనకి సంప్రాప్తించినప్పుడు ఆ మరణాన్ని, ఆది తల్లిదండ్రులను మనకు కలిగిన దాన్ని తీసివేయడానికి తండ్రి తన కుమారుని పంపించి మరి ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపిగా మరణించి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అన్నాడు. కాబట్టి ఆయన బ్రతుకుట జీవించుట అనేది తండ్రి చిత్తమై ఉన్నది. మనము బ్రతుకుట జీవించుట అనేది ప్రభు చిత్తమై ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తూ, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరమును దేవుని న్యాయపీఠం మీదుట నిలుతుమంటాడు. అంటే నీవు నీ పొరుగువాని పట్ల, నీ సహోదరుల పట్ల, ఇతరుల పట్ల నీ ప్రవర్తన, ఇతరుల పట్ల నీ ఆలోచన, ఇతరుల పట్ల నీ తలంపులు అవి ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రభు ఎలాగైతే అందరినీ ప్రేమించి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టారో అలాగా నీవు కూడా ఉండాలి తప్ప నీలో కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివి ఉండకూడదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం మీదట నిలుచుము. నువ్వు తీర్పు తీర్చొద్దు,
నీ సహోదరుని పట్ల పక్షపాతం చూపించద్దు, నీ సహోదరుని ద్వేషించద్దు. ఈ విధంగా చేయటం ద్వారా నీవు దేవునికి దూరస్తులు అవుతావు అంటున్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి మనలో ప్రతి వాడును దేవునికి లెక్క అప్పచెప్పవలను. కాబట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను అన్నాడు. కాబట్టి మనం బ్రతికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి తిరిగి మనము ఆయనకి ఎట్టి రీతిగా సమీపం అవ్వాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాగా మనం ఇక మీదట ఒకరికొకడము తీర్పు తీర్చుకుందాము. ఇదియోగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకుని. అంటే ఇతరుల విషయంలో అభ్యంతరాలు కలిగి ఉండడం కానీ, ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండడం కానీ, ఇతరులకి తీర్పు తీర్చడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మనకి తీర్పు తీర్చడానికి ప్రభువు ఉన్నాడు కాబట్టి, ఆయన న్యాయపీఠం ఎటు మనం అందరం ఒక దినాన్ని నిలబడవలసి ఉంది కాబట్టి, ఆయనే మనకి తీర్పు తీర్చింది కాబట్టి మనము మనంతటిగా ఏమీ చేయకూడదు. ప్రభువుని బట్టి మనం జీవించాలి, ప్రభువుని బట్టి ప్రేమించాలి అంటాడు. కాబట్టి సహోదరు అంటే మనం ఇక మీదట ఒకరికొకడము తీర్పు తీర్చుకుందాము అంటాడు. అంటే ప్రభు ఎదుట మనం ఉండాల్సింది ఉంది కాబట్టి దేవునికి మనము సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించేవారుగా ఉండాలి. కాబట్టి సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. పౌలు అన్నాడు, ఏది నిషిద్ధం కాదు, ప్రభువుని బట్టి అన్నీ మేలే, ఆయన సమస్తాన్ని మేలు కొరకే జరిగించాడు అనే విషయాన్ని చెప్తూ, అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచువాడు వానికి అది నిషిద్ధం. ఒకవేళ నువ్వు నిషిద్ధమని అది మేలు కాదని నువ్వు తలస్తే కనుక అది వానికి నిషిద్ధమే తప్ప ఇతరులకు కాదు అన్నాడు. అంటే నీ మనస్సాక్షిని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపులను బట్టి, నీ నిర్ణయాలను బట్టి నీవు చేస్తున్నావనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. నీ సహోదరుని నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వాణిని నీ భోజనము చేత పాడు చేయకుము అంటాడు. ఆహారం నిమిత్తము మరి ఆహార విషయంలో ఇతరులకు నీవు హానికరంగా అభ్యంతరకరంగా ఉండకూడదు. అంటే ఈ భోజన విషయంలో, తీసుకునే విషయంలో అభ్యంతరం ఒకవేళ మీ మధ్యన వచ్చినప్పుడు దాని విషయంలో నీవు తగ్గవలసి ఉన్నది అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకంటున్నాడు, నీ సహోదరునికి నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు అంటాడు. కాబట్టి అతనితో ఉన్నప్పుడు అతను కోరినట్లుగా, అతను అడిగినట్లుగా నీవు అతనితో పాటు ఆ యొక్క భోజనం ఆహారాన్ని భుజించమంటున్నాడు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వాడిని నీ భోజనము చేత పాడు చేయకమంటున్నాడు. అంటే నీవు కఠినంగా మాట్లాడి నీ ఆలోచనలకు దానికి చోటు యొక్క క్రీస్తు ప్రేమలో ఉన్నట్టున్నాడు. మీకున్న మేలైనది దూషణ పాలు కానికుడి అంటాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, దేవుడు నీకు అనుగ్రహించిన దాంట్లో అది నీ వ్యక్తిగతంగా ఉండాలి తప్ప దాన్ని ఇతరుల మీద మరి పెట్టేవాడిగా, దాన్ని బలవంతం చేసేవాడిగా నీవు ఉండకూడదని పౌలు చెప్తున్నాడు. చివరిగా అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధతయు అందలి ఆనందమునై ఉన్నది అంటాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తులో, ప్రభువులో, పరిశుద్ధాత్మలోనే తప్ప మరి ఇహ సంబంధమైన వాటి అందు కాదు, పర సంబంధమైన మనం జీవించాలి. కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానము కాదు అంటాడు. అంటే తినే ఆహారంలోను, వేసుకునే వస్త్రాల్లోనూ ఇహమంది జీవించే దాని మీద కాదు కానీ నీతియు సమాధానం అన్నాడు. దేవుని నీతిని కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, అందరితో సఖ్యత కలిగి ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ప్రభువు మన మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత మనం నిత్యము జీవిస్తూ ఆ విధంగా ప్రభువులో కొనసాగవారమై ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా నేడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసింది. కాబట్టి ఆయన ఎదుట మనము చేయవలసిన పనులు ఏవైతున్నావో ఆయనకి ఇష్టలుగా మనం చేయాలి, ఇతరులకు అభ్యంతరంగా చేయకూడదని
పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగల మా యేసయ్య, అవును నాయనా, మేము బ్రతికినాను చనిపోయినాను నీ వారమై ఉన్నామని, మేము బ్రతుకుటయు చనిపోయేట అది నీ చిత్తమైనదని, నీ ఉద్దేశమైనదని తెలియజేస్తాం. కాబట్టి నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, నిన్ను బట్టి, నీ ఆత్మను బట్టి మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి. మా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువా, నీ యందు మేమును నాయన జీవించులాగున మాలో ఉన్న ప్రతి పాపమును విడిచి, మాలో ఉన్న ప్రతి దోషమును విడిచి, ఇతరుల ఎడల ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సఖ్యత కలిగి నాయన నీ యందు జీవించుటకు సహాయం దయచేయండి. ద్వేషించుటగాను, ఇతరులను దూషించుటను చేయక, సహోదర ప్రేమ కలిగి, అందరితో ప్రేమ కలిగి, అందరితో సఖ్యత కలిగి, సమాధానం కలిగి జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను బాగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నిత్య రాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తెకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా అవుతాయి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడేండి సంరక్షించనుగాక. ఆమేన్.